ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో 7th సర్గం. ఇక్కడ వానరుల యొక్క ప్రాయోపవేశం గురించి, అలాగే సంపాతి యొక్క కలయిక గురించి చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ అథ తత్ర సమాసీన వృక్షషండీషు వానరాః చింతయంతో విముహ్యంతః సీతామార్గన కర్షితాః. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఓ ఉమాదేవి, సీతాదేవి యొక్క అన్వేషణలో అలిసిపోయి ఉన్న వానరులందరూ కూడా దట్టంగా చెట్లతో ఉన్న ప్రదేశంలో ఒక చెట్టు కింద చూసుకుని వాళ్ళు కూర్చున్నారు. ఏమి చెయ్యాలో అన్నది వాళ్ళకి తోచక ఆలోచనలో పడిపోయారు, భయంతో ఉన్నారు. తత్రో వాచాంగదః కంశ్చిత్ వానరాన్ వానరర్షభః ప్రమతాం గహ్వరే అస్మాకం మాసూనూనం గతో భవతు. అప్పుడు వానరుల్లో శ్రేష్ఠుడైన అంగదుడు మళ్ళీ ఇలా పలుకుతున్నాడు, మనము ఈ గుహలో తిరుగాడుతున్న ఆ సమయంలోనే మనకి సుగ్రీవుడు ఇచ్చిన 1 రోజులు గడువైనది పూర్తయిపోయిందని అనిపిస్తుంది. సీతానాది గతాస్మాభిర్నా కృతం రాజశాసనం యది గచ్చామ కిష్కింధాం సుగ్రీవో అస్మాన్ హనిష్యతి. ఇంతవరకు సీత జాడ మనకి తెలియలేదు. రాజు యొక్క శాసనాన్ని కూడా పాటించడానికి మనం కాలం మితిమీరిపోయింది. ఒకవేళ మనం తిరిగి కిష్కింధకు గనక చేరుకున్నా సుగ్రీవుడు మనందరినీ కూడా ఆ శిక్షను దండిస్తాడంటే 1 రోజులు దాటి ఎవరు వచ్చినా సరే వారికి మరణదండన అన్నాడు. విశేషతః శత్రుసూతం మామిషాన్నిహన్నిష్యతి మయి తస్య కుతః ప్రీతిరహం రామేణ రక్షితః. అంతకు మించి నేను శత్రు యొక్క కుమారుణ్ణన్న నెపంతో అయినా సరే నన్ను తప్పకుండా చంపేస్తాడు. నా యందు అతనికి ప్రేమ ఎక్కడుంటుంది? నేను రాముడు చేతనే రక్షింపబడ్డాను ఇప్పటి వరకు. ఇదానీం రామ కార్యం మే న కృతం తన్మిషం భవేత్ తస్య మద్దననీ నూనం సుగ్రీవస్య దురాత్మనః. ఇప్పుడు రామకార్యం నా చేత పూర్తి చెయ్యలేకపోయిన కారణంగా నా వంకతో అయినా సరే దుర్మార్గుడైన సుగ్రీవుడు నన్ను విధిస్తాడు. ఇందులో అతనికి లాభం కూడా ఉన్నది. మాతృకల్పాం భ్రాతృభార్యాం పాపాత్మాను భవత్యసౌ నాగచ్చేయమతః పార్శ్వం తస్య వానర పుంగవాః. తల్లి వంటి అన్న భార్యను పాపాత్ముడు అనుభవిస్తున్నాడు. అందువలన ఓ వానరులారా, ఇంతకి నేను వెళితే నన్ను ఎలా అయినా సరే ఈ నెపంతో అయినా సరే వధిస్తాడు. త్యక్షామి జీవితం చాత్ర ఏనకేనాపి మృత్యునా ఇత్యశ్రు నయనం కేచిత్ దృష్ట్వా వానర పుంగవాః వ్యతీతాః సాశ్రునయన యువరాజమథాబ్రువన్. ఎప్పుడైతే అంగదుడు ఇలా చెప్పాడో ప్రాణోపవేశం ఒక్కటి తప్పితే ఇంకా ఏమీ మార్గం లేదు అని కన్నీరు పెట్టుకున్నారు. అతన్ని కొందరు వానర పుంగవులు చూశారు. వారు కూడా ఇంకా దుఃఖంతో కన్నీరు మున్నీరుగా అయ్యి, ఎందుకంటే చేసేది ఏమీ లేదు. అప్పుడు మళ్ళీ యువరాజైన అంగదుడితో వాళ్ళు ఇలా చెప్తున్నారు, కిమర్థం తవ శోకోర్త వయం తే ప్రాణరక్షకాః భవామో నివసామో అత్ర గుహాయాం భయవర్జితాః. నీకెందుకు బాధపడుతున్నావు? నీ ప్రాణరక్షకులు మేము ఉన్నాం కదా, నిర్భయంలో మనం అందరం కూడా ఆ గుహలోనే తిరిగి వెళ్ళి నివసిద్దాము అన్నారు. సర్వ సౌభాగ్య సహితం పురం దేవ పురోపమం శనేహ పరస్పరం వాక్యం వదతాం మరుతాత్మజః. ఈ నగరం అమరావతి నగరం లాగా అన్ని రకాలుగా అక్కడ తినటానికి తాగటానికి ప్రదేశం కూడా చక్కగా ఉన్నది. అందుకని సర్వ సమృద్ధమైన సౌభాగ్యాలతో అలరారుతున్నది. ఈ విధంగా వారిలో వారు మెల్లగా చెప్పుకుంటూ ఆ మాటలు వాయునందుడైన హనుమంతుడు విన్నాడు. శృత్వాంగదం సమాలింగ్య ప్రోవాచ నయకోవిదః విచార్యతే కిమర్థం తే దుర్విచారో నయుజ్యతే. అంగదుణ్ణి కౌగిలించుకుని నచ్చజెప్పే ఆరితేరిన వాడైన హనుమంతుడప్పుడు మళ్ళీ ఇలా అన్నాడు, రాజ్ఞో అంత్య
ప్రియస్త్వం హి తారాపుత్రోతి వల్లభః రామస్య లక్షణాత్ ప్రీతిస్త్వయి నిత్యం ప్రవర్ధతే. నువ్వు ఇట్లా విచారణలో పడవలసిన అవసరమే లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఏ విధంగా కూడా దుర్భావాన్ని, అటువంటి ఆలోచనని కూడా నీలో రానివ్వకు. నీవు సుగ్రీవ మహారాజుకి అత్యంత ప్రియమైన వాడివి, అలాగే నీ తల్లి అయిన తారకి ముద్దుల బిడ్డవి. రాముడికి లక్ష్మణుడి కంటే కూడా నీ మీదే ప్రేమ ఎక్కువగా ఉన్నది అని చెప్పారు. అతో నా రాఘవ భీతిస్తవ రాజ్ఞో విశేషతః అహం తవ హితే సక్తో వత్స నాణ్యం విచారయ గుహవాసశ్చ నిర్భేద్య ఇత్యుక్తం వానరైస్తు తదేతద్రామబాణానామ భేద్యం కిం జగత్రయే. నీవు రాఘవుని వల్ల భయం లేదు, నీకు రాముడి వల్ల భయం లేదు, విశేషించి సుగ్రీవుడి వల్ల అంతకన్నా నువ్వేం భయపడక్కర్లేదు. అందుకే నాయన, నేను నీ మేలు కోరుకునేవాడిని, నీవు ఇతరులతో అన్యమైన ఆలోచనలు కూడా చెయ్యొద్దు. ఈ గుహలో ఎట్టి ప్రమాదం లేదని ఈ వానరులు చెప్పారు. అట్లే 3 లోకంలో కూడా రామబాణం దాటి ఎవరు నిలవలేడని కదా అసలు. ఏ త్వాం దుర్బోధయంత్యేతే వానరర్షభ పుత్రధారాదికం త్యక్త్వా కథం స్యాస్యంతి తే త్వయా. అంటే రామబాణం ఎక్కడికైనా వస్తుంది, దాన్ని దాటి ఎవరు ఉండలేరు. ఏ వానరులు చెడు ఆలోచనలు నీతో చెప్తున్నారో వారు మాత్రము తమ భార్యా బిడ్డలు వదిలి నీతో ఎట్లా ఉంటారని అనుకున్నావు. అన్యద్గుహ్యతమం వక్షే రహస్యం శృణు మే సుత రామో నా మానుషో దేవః సాక్షాత్ నారాయణో అవ్యయః. ఓ నాయన, మరొక్క రహస్యమైన విషయాన్ని నీకు చెప్తున్నాను. ఇది రహస్యాలకే అతి రహస్యమైనది. శ్రీరాముడు మానవుడు కాదు, అతడు దేవుడు, సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడు, అవ్యయుడు. సీత భగవతి మాయా జన సమ్మోహకారిణి లక్ష్మణో భువనాధారః సాక్షాత్ శేషః ఫణీశ్వరః. భగవతి అయిన సీత, జగన్మోహిని అయిన మాయా, లక్ష్మణుడు త్రిభువనాలకి ఆధారభూతుడు, నాగనాథుడైన సాక్షాత్ ఆదిశేషుడు అని. బ్రహ్మణ పార్దితాః సర్వే రక్షోఘన వినాశని మాయా మానుష భావేన జాతా లోకైక రక్షకాః. వయం చ పార్షదాః సర్వే విష్ణోర్వైకుంఠవాసినః మనుష్య భావమాపన్నే స్వేచ్ఛయా పరమాత్మని. వీరందరూ కూడా బ్రహ్మతో ప్రార్థింపబడి ఆ రాక్షస గణముల్ని నశింపచేయటానికి లోక రక్షణార్థమై మాయా మానుష భావంలో జన్మించాడు ఆ దేవుడు. మనందరం కూడా వైకుంఠం నుండి విష్ణు పార్షదులము. పరమాత్మ తన స్వేచ్ఛతో మానవ రూపంగా ధరించగా మనమందరం కూడా అతని మాయాశక్తి చేత వానరులాగా మనమందరము జన్మించాము అని. వయం వానర రూపేణ జాతాస్తస్యేవ మాయయా వయం తు తపసా పూర్వమారాధ్య జగతాం పతిం తేనేవానుగృహీతాః స్మః పాశధత్వాముపాగతాః ఇదానీమపి తస్యేవ సేవాం కృత్యేవ మాయయా. పూర్వకాలం మనము తపస్సు ద్వారా జగత్పతిని ఆరాధించాము, అతని చేత అనుగ్రహింపబడిన వాళ్ళం మనము, తద్వారా ఆయన పార్షదులయ్యాం మనం. ఇప్పుడు అతని లీలా నాటకంలో పాల్గొనటానికి అతని మాయ చేత ఇక్కడ జన్మించాము, ఆయన్ని సేవించుకుంటున్నాము. తిరిగి మళ్ళీ అంటే ఇక్కడంతా కూడా మాయా ప్రభావం చేత మళ్ళీ మనం కూడా వచ్చిన వాళ్ళమే ఈ కార్యార్థమయ్యి అని చెప్పాడు. పునర్వైకుంఠమాసాధ్య సుఖం స్థాస్యామహి వయం ఇత్యంగదా మదశ్వస్య గతా వింధ్యం మహాజనం. తిరిగి మనం అందరం కూడా మళ్ళీ వైకుంఠానికి చేరి సుఖాన్ని అనుభవిస్తాము అని హనుమంతుడు అంగదుణ్ణి ఊరడించి ధైర్యం కలిగించేలాగా ఇలా ఆ మాటలను చెప్పి తర్వాత మళ్ళీ వింధ్య పర్వతానికి చేరుకున్నారు.
విచిన్వంతో దాశనేకర్జానకీం దక్షిణాంబుదేహ తీరే మహేంద్రఖ్యా గిరేహ పవిత్రం పాదమాయయుః. తర్వాత వారందరూ కూడా మెల్లమెల్లగా సీతాదేవిని వెతుక్కుంటూ ఆ దక్షిణ సముద్ర తీరంలో ఆ మహేంద్ర పర్వతం యొక్క పవిత్ర స్థలానికి వాళ్ళు చేరుకున్నారు. దృష్ట్వా సముద్రం దుష్పారమగాధం భయవర్ధనం వానరా భయసంత్రాస్తాః కిం కర్మ ఇతి వాదినః. ఆ సముద్ర తీరానికైతే చేరుకున్నారు కానీ అది దాటడానికి వీల్లేని అంత అపారంగా ఉన్నది, లోతుగా ఉన్నది. పైగా భీకరమైన ఆ సముద్రాన్ని చూసి ఆ వానరులందరూ కూడా భయానికి లోబడ్డారు. ఇప్పుడు మనం చెయ్యదగిన పని ఏంటి అని ఒకళ్ళతో ఒకళ్ళు ప్రశ్నించుకోవటం, మాట్లాడుకోవటం, ఆ చింతా క్రాంతుల్లో ఉండిపోయారు. నిషేధురుధస్తీరే సర్వే చింతా సమాన్వితాః మంత్రయామాసూర్యన్యో అన్యో మంగధాద్య మహాబలాః. ఈ విధంగా మహాబలశాలులైన వానర వీరులందరూ కూడా చింతాక్రాంతులై దిక్కు తోచక ఆ సముద్ర తీరంలో కూర్చుండిపోయారు. ఇక ముందు ఏమి చెయ్యాలో అని వారందరూ పరస్పరం చర్చించుకుంటున్నారు. భ్రమతో మే వనే మాసో గతో అత్రేవ గుహాంతరి న దృష్టో రావణో వాద్య సీతావా జనకాత్మజా. అడవిలో తిరుగుతుంటే ఆ గుహయందే ఒక నెల రోజులు మనకి గడిచిపోయింది. ఇప్పటి వరకు రావణాసుడు యొక్క జాడ కానీ జానకీదేవి యొక్క జాడ కానీ మనకెక్కడా తెలియలేది. సుగ్రీవస్తీర్ణ దండో అస్మాన్ నిహంత్యేవాన సంశయ సుగ్రీవ వదతో అస్మాకం శ్రేయ ప్రాయోపవేశనం. సుగ్రీవుడు చాలా చండశాసనుడు, మనం అతడు దండిచ్చే తీరుతాడు. ఎందుకంటే నెల రోజులు అన్నది గడువు దాటిపోయింది, పైగా సీతాదేవి జాడ కూడా మనకి ఎక్కడా దొరకలేదు. సుగ్రీవుని చేత చావటం కంటే ప్రాయోపవేశం చెయ్యటమే మంచిదనిపిస్తుంది, అంటే స్వయంగా ప్రాణాలు విడిచిపెట్టుతాం. ఇతి నిశ్చిత్య తత్రేవ దుర్బాణాస్తీర్య సర్వతః ఉపావివేశుస్తే సర్వే మరణి కృత నిశ్చయాః. ఇలా నిర్ణయించుకుని అందరూ కూడా దర్బలు పరుచుకుని మరణించటానికి నిశ్చయించుకుని అలా అక్కడే కూర్చుండిపోయారు. ఇంకా ఆహారం కానీ నీరు కానీ ఏది సేవించకుండా ఇష్టంగా ప్రాణాలని విడిచిపెట్టేయటం. ఏతస్మిన్నంతరే తత్ర మహేంద్రాద్రి గుహాంతరాత్ నిర్గత్య శనకేరాఘాద్ గృద్రః పర్వత సన్నిమః. అదే సమయంలో మహేంద్రగిరి యొక్క గుహ నుంచి పర్వతాకారం కలిగిన ఒక గ్రద్ద మెల్లమెల్లగా అటువైపుగా వాళ్ళున్న వైపుకి చేరుకుంది. దృష్ట్వా ప్రాయోపవేశేన స్థితాన్ వానర పుంగవాన్ ఉవాచ శనకేర్గృద్రః ప్రాప్తో భక్ష్యోద్యమే బహుః ఏకైకసః క్రమాత్ సర్వాన్ భక్షయామి దినే దినే శ్రుత్వా తద్గృత్రవచనం వానర భీతమానసాః. ప్రాయోపవేశానికి కూర్చున్న వానర పుంగవుల్ని చూసి మెల్లమెల్లగా గ్రద్ద ఆ దగ్గరికి వస్తూ ఇట్లా మాట్లాడుతుంది. ఆహా, నాకు ఈనాడు చాలా పుష్కలంగా భోజనం లభించేసింది. ఒక్కొక్క రోజు క్రమంగా ఒక్కొక్కరిని చెప్పున అందరినీ నేను తినేస్తాను అనే గ్రద్ద మాటలు. ఆ మాటలు విన్న వానులందరూ కూడా ఆ మనస్సులో ఇంకా వాళ్ళకి భయం పెరిగిపోతూ ఉంది. భక్షయిష్యతి నః సర్వానసౌ గృత్రో న సంశయః రామకార్యం చ నాస్మాభిః కృతం కించిద్ దరీశ్వరాః. సుగ్రీవస్యాపి చాహితం న కృతం స్వాత్మానామపి వృధానేన వధం ప్రాప్త గచ్చామో యమసాధనం. ఈ గ్రద్ద నిస్సందేహంగా మనలందరినీ కూడా చంపి తినేస్తుంది. అయ్యో, వానరేశ్వరుల ఆ రామకార్యానికి ఇలా మనము చేసేదేమీ లేదు, బలైపోతున్నాము. అటు సుగ్రీవుడికి మేలు కూర్చాలనుకున్నాం, రామకార్యాన్ని నెరవేర్చాలనుకున్నాం, కానీ ఇక్కడ మనం ఏమీ చెయ్యలేము. వృధాగా ఈ గద్ద చేతిలో మనం మరణాన్ని పొందుతున్నాము, యమలోనకానికి మనం వెళ్ళిపోవాలి కదా అని.
అహో జటాయుర్ధర్మాత్మా రామస్యార్ధే మృతః సుదిః మోక్షం ప్రాపాదురావాపం యోగినామప్యరింధిమః. ఎలా అయితే ధర్మాత్ముడైన జటాయు రాముని యొక్క కోరికతో రాముడి చేతిలో మరణించాడే, చాలా బుద్ధిశాలి అతడు. శత్రు దమనుడైన యోగులకు ఎవ్వరికీ అందరాని పరమ పదాన్ని పొందగలిగాడు రామకార్యం చేసి. సంపాతిస్తూ తథా వాక్యం శ్రుత్వా వానర భాషితం కేవాయూయం మమ ప్రాతుః కర్ణ పీయూష సన్నిభం. అనుకోకుండా ఇలా ఎప్పుడైతే ఆ జటాయు మాట వినిపించిందో, ఆ మాటలు విన్న సంపాతి, ఏంటిది, వీరు ఎవరి మాటల గురించి మాట్లాడుతున్నారు, తనకి చాలా అమృతంగా వినిపించి, అంటే తన సోదరుడు యొక్క నామాన్ని విన్న వెంటనే పులకించిపోయాడు సంపాతి. జటాయూరితి నామాద్య వ్యాహరంతః పరస్పరం ఉచ్యతాం వో భయం మా భూన్మత్తః ప్లవగ సత్తమాః. నా సోదరుడు జటాయు నామం నాకు వినిపిస్తుంది, పరస్పరం వాళ్ళు పలికేది ఆ నామమే కదా అని చెప్పి వెంటనే దగ్గరికి వస్తూ, మీరేమీ భయపడద్దు, తెలివైన వారైన మీరందరూ కూడా అందుకుని అని, అసలు ఏమైంది, ఆ పేరు ఏంటి, అసలు అది దేని గురించి మాట్లాడుతున్నారు అని అడిగాడు. తము వాచాంగదః శ్రీమానుతి ధీతో వృత్ర సన్నిధో రామో దాశరథిః శ్రీమాన్ లక్ష్మణేన సమన్వితః. శ్రీమంతుడైన అంగదుడు ఆ గ్రద్ద దగ్గరికి వెళ్ళి ఇట్లా మళ్ళీ వృత్తాంతాన్ని చెప్పటం మొదలుపెట్టాడు. శ్రీయుతుడు అయిన దశరథ మహారాజు యొక్క కుమారుడు శ్రీరాముడు లక్ష్మణుతో తన భార్య అయిన సీతతో మహావనమునందు సంచరిస్తూ ఉన్నాడని, సీతయా భార్యయా సార్ధం విచచార మహావనే తస్య సీతా హృతా సాధ్వి రావణేన దురాత్మనా. వీళ్ళందరూ ఆ వనాల్లో నివసిస్తూ ఉండగా అక్కడ దురాత్ముడైన రావణుడు సీతాదేవిని అపహరించుకుని తీసుకువెళ్ళిపోయాడు. రామలక్ష్మణులు ఆ వేటకై వెళ్ళగా బలవంతంగా సీతను తీసుకుని వెళ్ళిపోయాడు రావణాసుడు. మృగయా నిర్గతే రామో లక్ష్మణే చాహృతా బలాత్ రామ రామేతి క్రోశంతి శ్రుత్వా వృత్తః ప్రతాపవాన్ జటాయుర్నామ పక్షీంద్రో యుద్ధం కృత్వా సుధారుణం రావణేన హతో వీరో రాఘవార్థం మహాబలః. రాఘవార్థం మహాబలః. రామ రామ అంటూ అలా ఆక్రోశిస్తున్న సీతను, ఆ విలాపాన్ని బాధను విన్న ప్రతాపవంతుడైన ఆ గ్రద్ద అయిన జటాయు, ఆ పేరుగల పక్షిరాజి మహాబలవంతుడు. రాముడి కొరకు ఘోరంగా రావణాసుడితో యుద్ధం చేశాడు, కానీ ఆ రావణాసుడి చేతిలో హతమార్చబడ్డాడు. రామేణ దగ్ధో రామస్య సాయుజ్యమగమత్క్షణాత్ రామః సుగ్రీవమాసాద్య సఖ్యం కృత్వాగ్న సాక్షికం. రాముడు ఆ గ్రద్ద అయిన జటాయుకి దహన సంస్కారాలన్నీ కూడా నిర్వహించాడు. ఆ క్షణంలో శ్రీరాముడు యొక్క సాయుధ్యాన్ని కూడా పొందాడు. అనంతరం శ్రీరాముడు సుగ్రీవుణ్ణి చేరి అగ్నిసాక్షిగా స్నేహాన్ని కుదుర్చుకున్నాడు. సుగ్రీవా చోదితం హత్వా వాలినం సుధారసధం రాజ్యం దదో వానరాణాం సుగ్రీవాయ మహాబలః. సుగ్రీవుడు ప్రేరేపించగా దుర్జయుడైన వాలిని చంపి మహాబలుడైన శ్రీరాముడు వానర రాజ్యానికి సుగ్రీవుడికి పట్టాభిషిక్తిని గానిచ్చాడు. సుగ్రీవః ప్రేషయామాసః సీతాయాః పరిమార్గణే అస్మాన్ వానర వృత్తాన్ వై మహాసత్వాన్ మహాబలః. మహాబలుడైన సుగ్రీవుడు మా వంటి ఎంతో మంది మహాపరాక్రమవంతులైన వానర వీరులందరినీ కూడా సీతాదేవి యొక్క అన్వేషణకి పంపించాడు. మా సాధార్ వాగ్నివర్తధ్వం నోచెత్ ప్రాణాన్ హరామివః ఇత్యాజ్ఞయా భ్రమంతో అస్మిన్ వనే గహ్వర మధ్యగాః. ఒక నెల లోపల తిరిగి రావాలని, లేకపోతే మరణశిక్ష అన్నది ఉంటుందని ఆజ్ఞ ఇచ్చాడు మహారాజు. అది
తలదాల్చి వనాల్లో తిరుగుతూ ఇలా మేము ఒక గుహలోకి ప్రవేశించాము. గతో మాసూన జానీమః సీతాం వా రావణం చ వా మర్తుం ప్రాయోపవిష్టాః స్మహత్తీరే లవణవారిదేహ. ఒక మాసం గడువు పూర్తయిపోయినట్లు మాకు తెలియలేదు. ఆ గుహలో ఉన్నంతసేపు సీతాదేవి జాడగాని రావణాసుడు యొక్క నివాసం కానీ మాకేమీ తెలియలేదు. ఈ సముద్ర తీరంలో ప్రాయోపవేశంతో మరణించటమే మేలని మేము నిర్ణయించుకున్నాము అని. యది జానాసి హే పక్షిన్ సీతాం కథయానః శుభం అంగదస్య వచః శ్రుత్వా సంపాతిర్ హృష్టమానసః. ఓ పక్షిరాజా, సీతా జడ నీకేమన్నా తెలుసా? ఆ శుభాంగి ఉనికిని ఏమన్నా మాకు చెప్పగలవా అని అంగదుడు పలకగా ఆ మాటలు విన్న సంపాతి చాలా ఆనందమైన హృదయంతో వాళ్ళతో ఇలా చెప్తున్నారు. ఉవాచ మత్ప్రియో భ్రాత జటాయుః ప్లవగీశ్వరాః బహువర్ష సహస్రాంతే భ్రాతృవార్త శృతా మయా. ఓ వానర వీరులారా, జటాయు నా ప్రాణానికి ప్రాణమైన నా సోదరుడు వేలాది సంవత్సరాల తర్వాత నా సోదరుడు గురించి ఒక మాట నాకు ఇప్పుడు వినగలిగాను. వాక్ సహాయం కరిష్యేహం భవతాం ప్లవగేశ్వరాః భ్రాతుః సలీల దానాయ నయధ్వం మాం జలాంతికం. ఓ వానరులారా, మీకు తప్పక మాట సాయం అయితే చేస్తాను. ముందుగా నా సోదరుడుకు జలాంజలి ఇవ్వటానికి నీటి దగ్గరికి నన్ను మీరు తీసుకెళ్ళండి అన్నాడు. పశ్చాత్ సర్వం శుభం వక్షే భవతాం కార్యసిద్ధయే తదేతి నిన్యుస్తి తీరం సముద్రస్య విహంగమం. ఆ తర్వాత మీ కార్యాన్ని సిద్ధించుటకి అంతా కూడా నేను చెప్తాను సరే అని వారు కూడా ఆ సంపాతిని సముద్ర తీరానికి తీసుకువెళ్ళారు. సోపి తత్సలీలే స్నాత్వా భ్రాతుర్దత్వా జలాంజలిం పునః స్వాస్థానమాసాద్య స్థితో నీతో హరీశ్వరేణ. అతడు నీటి యందు చక్కగా స్నానమాచరించి ఆ జటాయువుకి జలాంజలి ఇచ్చి మళ్ళీ వానర వీరుల చేత కూడా మళ్ళీ తిరిగి ఆ స్థానానికి మళ్ళీ వాళ్లతోనే తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళందరికీ కూడా అపరిమితంగా సంతోషాన్ని కలగచేసేలాగా ఆ సీతా జాడ విషయాలు చెప్తున్నాడు. లంకా నామా నగర్యాస్తే త్రికూట గిరిమూర్ధని తత్రాశోకవనీ సీత రాక్షసీభిః సురక్షిత. ఓ వానరులారా, త్రికూటగిరి శిఖరం పైన లంకానామ నగరం ఉన్నది. అక్కడ అశోకవనంలో సీతాదేవి రాక్షసుల యొక్క గణములతో చక్కగా రక్షింపబడుతున్నది అని. సముద్ర మధ్యే సానంక శతయోజన దూరతః దృశ్యతే మే నః సందేహ సీతా చ పరిదృశ్యతే. లంకా నగరము సముద్ర మధ్యలో 100 యోజనాల దూరంలో ఉన్నది. ఇక్కడి నుండే నాకు తెలుస్తున్నది. నిస్సందేహంగా సీతాదేవి కూడా స్పష్టంగా నేను చూడగలుగుతున్నాను అని. గృత్రాద్వాధూర దృష్టిర్మే నాత్ర సంశయితం క్షమం శతయోజన విస్తీర్ణం సముద్రం యస్తు లంకయే. నేను గృధరాజు జాతికి సంబంధించిన వాడిని కనుక నాకు దూరదృష్టి చాలా ఎక్కువగా ఉంది. మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు. 100 యోజనాల వైశాల్యం కలిగిన ఈ సముద్రం ఎవరు దాటగలరో అతడే సీతాదేవి జాడ తెలుసుకోగలరు. స ఏవ జానకిం దృష్ట్వా పునరాయాస్యతి ధ్రువం అహమేవ దురాత్మానం రావణం హంతుముత్సహే భ్రాతుర్హంతారమేకాకి కింటు పక్ష వివర్జితః. దురాత్ముడైన రావణాసుడు నేను ఒక్కడినే చంపగలను అన్న ఉత్సాహం నాలో కలుగుతుంది, కానీ నాకు రెక్కలు లేవు. ఆ రావణాసుడు నా సోదరుణ్ణి హతమార్చాడు, అతన్ని చంపాలనుంది, కానీ నాకు రెక్కలు లేవు. యతద్వా మతి యత్నేన లంకితుం సరితాం పతిం తతో హంతా రఘుశ్రేష్ఠో రావణం రాక్షసాధిపం ఉల్లంఘ్య సింధుం శతయోజనాయతం లంకాం
ప్రవిశ్యాద్య విదేహ కన్యకాం దృష్ట్వా సమాభాష్య చ వారిధిం పునస్తర్తుం సమర్థః కథమో విచార్యతాం. 100 యోజనలు విస్తారం కలిగి ఉన్న ఈ సముద్రాన్ని దాటి లంకలో చొరబడాలి. ఆ సీతాదేవిని అక్కడ చూడొచ్చు. తర్వాత ఆమెని కలిసి మాట్లాడి తగిన విధంగా ఊరడించిన తర్వాత మళ్ళీ సముద్రాన్ని దాటి తిరిగి రావాలి. దానికి తగిన సమర్థత కలిగి ఉన్న వాళ్ళు మీలో ఎవరు ఉన్నారు? ఈ విషయాలన్నీ కూడా ముందుగా ఆలోచించుకోండి అని సంపాతి వారితో వివరించి చెప్పాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో 7th సర్గ సంపూర్ణం.